నమస్తే సారు. మా నాన్నకి, నా పేరు బసమ్మ. మా నాన్నకి 2 మగవాళ్ళు 4 ఆడవాళ్ళం. 14 ఎకరాలు ఉమ్మడి కుటుంబంలో సంపాదించుకున్నాం. చెరిసాగం తీసుకున్నారు. చెరిసాగం తీసుకొని చెరిసాగంలో ఉంటున్నారు. ఎవరి భాగాలలో వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు ఇవాళ మా కొత్తదని 2 ఎకరాలు వాళ్ళు అగ్రిమెంట్లో రాపించుకొని 2 ఎకరాలు మాకు వస్తాయని మా తమ్ముడిని చేయి గోడ ఎరగొట్టారు సార్. ఇది మాకు కోరుకుంటున్నాం సార్. ఇది న్యాయం కావాలని కోరుకుంటున్నాం సార్. సపోర్ట్ చేస్తాను నువ్వు పొలం దున్ని నాటే నేను నాకు అన్ని రైట్ కేసీఆర్ డబ్బులు మధ్యాహ్నం 7 వచ్చినాయి. కేసీఆర్ డబ్బులు నాకు రాత్రి వచ్చినాయి. కేసీఆర్ డబ్బులు వచ్చి అటుకొని వచ్చి మా పెదనాన్న వాళ్ళ పిల్లలపై లక్షయ్య తండ్రి కోటయ్య అంటారు కానీ వీళ్ళు కాటయ్య ఇచ్చారు. వీళ్ళకి 2 ఎకరాల 20 గుంటల భూమి 293/49లో ఉందా లేదా? ఇది అసలు లేదు. అసలు ఆ పేరే లేదు. నాకు 3 మగ పిల్లగాళ్ళు ఉన్నారు, 2 ఆడ పిల్లగాళ్ళు ఉన్నారు. నాకు 1 ఎకరం అగస్తా పెట్టు అంటే బస్సు సంతి దానికి మేము పంచాయతీ చేసినాం. మరి మీ భూములు ఎవరు ఎక్కించుకున్నారు? మా భూములు వాళ్ళే ఎక్కించుకున్నారు. ఎవరు వాళ్ళు? ప్రవీణ్ సంటి, సుధాకర్, ప్రవీణ్ అనేటోళ్ళు చుట్టుపక్కల ఉన్న పొలాలు కూడా ఇదే పని. మరి మీరు ఎక్కించుకున్నాడు, మీరు ఏం చేశారు? మాకు తెలియదు. మాకు ఎట్లా తెలిసిందనంటే మేము బ్యాంక్ లో లోన్ కోసం వెళ్ళాం. మనకి లోన్ తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. చాకరీ చేసుకుంటున్నాం. భూములు ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒకసారి ఏమైందనంటే బ్యాంకులో లోన్ ఇస్తారు, కాపు లోన్ ఇస్తారు కదా. బ్యాంక్ వెళ్ళేసరికి ఆ బ్యాంకులో అన్నారు కదా మీ పొలం మీద అప్పు ఉందమ్మా అని అన్నారు. అసలు మేము అప్పు తీసుకోవటం ఏంటంటే మాకేం తెలుసు, ఎప్పుడన్నా మేము వచ్చినా మా సంతకాలు చూపెట్టండి అన్న. పేర్లు చూస్తే వాళ్ళే ఉన్నాయి. ఆ బస్సు వాళ్ళే. వాళ్ళు కృష్ణయ్య లేవు. బసవయ్య కొడుకులే ఉన్నాయి. వాళ్ళు తెలివి కల్లోలు కాబట్టి మాకు తెలియదు. అప్పటి నుంచి 4 సంవత్సరాలు పట్టింది మా పొలం మాకు రావడానికి. 4 సంవత్సరాలు పట్టింది. అప్పుడు వీళ్ళే ఏడిపించారు. ఎన్ని ఎకరాలు ఎక్కించుకున్నారు? మాది 3 ఎకరాలు ఎక్కించుకున్నారు. వాళ్ళ పేరు మీద, వాళ్ళ నాన్న పేరు మీద, వాళ్ళ నాన్న పేరు మీద, బసవయ్య పేరు మీద ఎక్కించుకున్నారు. మళ్ళీ అది మీరు ఎనికి లాక్కోవడం. మేము 4 సంవత్సరాలు పట్టింది మాకు వచ్చేసరికి. 4 సంవత్సరాలు పట్టింది మాకు వచ్చేసరికి. ఎంతకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టింది? మీకు కేసీఆర్ బుక్ వచ్చిందా? వచ్చింది. డిజిటల్ బుక్ వచ్చింది. ఇది మార్చిన విఆర్ఓ ఎవరు అప్పుడు? హుసేన్ గారు. హుసేన్ గారి దగ్గర మారితే మన బ్రహ్మం గారు అని ఒక ఆయన వచ్చిండు. ఆయన దగ్గరకు 100 సార్లు తిరిగినాం. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు మొత్తం అన్ని తిరిగినాం. అన్ని తిరిగి లాభం లేదని పోయి ఇంటిమే పడతాం. పడితే అదే బ్రహ్మయ్య గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అందరు కలిసి వచ్చి మీకు సంతకాలు పెడతాం, మీకు మాకెందుకని చెప్పి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇదంతా చేసింది బసవయ్య కొడుకులే. బసవయ్య కొడుకులు. బసవయ్య కూడా ఇదే టైప్. ఇంకా కొడుకుల కాడికి ఎక్కువ. ఇంకా ఇక్కడ మీకు నేను చెప్పాలి, కాగితాలు తెచ్చుకో. ఏంట్రా చెప్పు. కొట్టు మరి కొట్టు. నువ్వు కొట్టు. నీకెవరు ఇచ్చారు? నీకు ఈ భూమి ఎవరు ఇచ్చారు? నేను కొన్నారా? నేను కొనుక్కున్నా. మా నాన్న కొన్నా. నేను కొనుక్కున్నా. మా నాన్న మాకు రాసి ఇచ్చిండు. నేను కొన్నా. మా నాన్న కొని మాకు రాసి ఇచ్చిండు. నేను కొన్నా. మా నాన్న కొని మాకు రాసి. అరే మీకు రాసిస్తే తెచ్చుకో. ఎవరి దగ్గర కొన్నాను? ఎవరి దగ్గర కొన్నా? నేను కత్త లెక్కలే నేను కొన్నా. నా దగ్గర అగ్రిమెంట్ ఉంది. నా దగ్గర అగ్రిమెంట్ ఉందా? అగ్రిమెంట్ తీసుకోండి. స్టేషన్ కాగితాలు తెచ్చుకోపో. తెచ్చుకో. నువ్వు కాగితాలు ఉన్నాయి. నేను తీసుకుంటు మట్టి ఎత్తే బాగా నువ్వు పాస్ కొడతారేమో
నన్నే కొట్టాను. నాకు ఎవరు లేరురా కొట్టడానికి? నాకు ఎవరు లేరురా కొట్టడానికి? నేను ఒక్కనే ఇదంతా ఒకటి డూప్ అండి, డూపే. ఇప్పుడు మీకు తిరుపతిరావు గారు రేపు రోజున మేము కల్లూరులో కానీ ఇక్కడ కేసులు వాళ్ళు ఎవరైతే బాధ్యులు పెడుతున్నారు, మీ తాతకు పొలం ఉందా లేదా, అమ్మారా లేదా, గతంలో మిమ్మల్ని కూడా ఏ విధంగా మోసం చేశారు అనేది మీరు పర్ఫెక్ట్గా చెప్తే మీరు ఒక పేద ఆడపిల్లలు కన్నా ఎక్కడికి వచ్చి చెప్పమంటే అక్కడికి వచ్చి చూసారా, ఆయన కూడా ఎరగొట్టారు చూసారా. మనమైనా ఒకటన్నా ఏదన్నా అన్యాయం జరుగుతుంటే అది అన్యాయం అని ఖండించాలా. ఇవాళ వాడైండు, రేపు ఈడైండు, ఎల్లుండి నేనైతా. వాడికి వెళ్ళి ఎక్కువ ఉంటుంటే అన్యాయం చేసిన అది అన్నాళ్ళు నడిచితే ఇప్పుడు మొత్తం చదువుతున్నాం, ఇప్పుడు బయటకు వచ్చిందిగా. మీరు ఏ కోర్టు రమ్మంటే ఆ కోర్టుకు వచ్చి చెప్తున్నాను. మా భూమి మా భూమి దొంగతనంగా ఎక్కించుకున్నప్పుడు దొంగతనంగా ఎక్కించుకున్నారు సార్. ఎక్కించుకున్నప్పుడు మా నాన్న మేము వెళ్ళినప్పుడు మా పొలం దున్నుతుంటే మేము వెళ్ళినప్పుడు మా నాన్న కూడా ఇరగొట్టారు సార్. దీనికి కేసు చేయాలని, మా పొలం మాకు రావాలని మేము అడుగుతున్నాం సార్.